మీరు అలా మొదలైన సినిమా హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యామ్. ఆ సినిమాలో నిత్యమేనన్ గారు బాయ్స్ వాష్రూమ్లోకి వెళ్తారు. అది ఎందుకో మీ ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ అని మాకు మా ఇక్కడే విశ్వసనీయ వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్. శ్రీదేవి చెప్పింది నాకు అర్థమైపోయింది. ఇలాంటి చిల్లర ఇన్ఫర్మేషన్ అన్ని శ్రీదేవి ఇస్తుంది నీకు. ఆమె ఒక పెద్ద స్పై, అందరి జీవితాల్లో ఏమేం జరిగిందని అలా దూరేసి పట్టేసుకుంటా ఉంటది. అవును, నిజంగానే జరిగింది. చాలా సార్లు జరిగింది. ఇన్సిడెంట్ గురించి ఏమన్నా కొంచెం ఏముంటదిరా, లేడీస్ వాష్రూమ్ బిజీగా ఉండే, లోపల అక్కడ ఇమేజెస్ ఏం లేదు. లేడీస్ వాష్రూమ్ బిజీగా ఉండే, వెళ్ళాలి, కట్ చేసి జెంట్స్ వాష్రూమ్ లో ఎవరు లేరు. సో ఇంకా 2 minutes పని ఉంటది మనకి. సో ఇంకా టైమింగ్ చూసుకొని వెళ్ళిపోయి వచ్చేయడమే అంతే. సో అది తెలిసే చేశారనమాట. ఇది ఎందుకు జరిగిందో చెప్తా, అది కూడా చెప్తా. అంటే ఇంతకు ముందు స్టూడియోస్లో అసలు జెంట్స్ వాష్రూమే ఉండేది, లేడీస్ వాష్రూమ్ ఉండేది కాదు. ఎందుకంటే విమెన్ టెక్నీషియన్స్ లేరు, ఇంకా చచ్చినట్టు అదే వాడాలి. సో అక్కడ కొంచెం ధైర్యం వచ్చేసి ఇంకా బయట కూడా ఒక 2 సార్లు వాడేశాను. సో అక్కడి నుంచి వచ్చిన ఐడియానే అది. పోతే నిత్యమైన నాని వచ్చాడు, నాకు నాని కలవలేదు, నా నాని కలవలేదు నాకు, అంతే. అది జరగలేదు అంతే.